ఇప్పుడు ప్రస్తుతం గుంటూరు వెస్ట్ చూసుకుంటే టీడీపీ కంచుకోట వైసీపీకి గండం అవుతుందా? టీడీపీ కంచుకోట అనేది సాధారణంగా గుంటూరు పశ్చిమ కాదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆంధ్ర రాష్ట్రమే టీడీపీ కంచుకోట అని చెప్పుకుంటున్నారు నానుడిగా. ఒకప్పుడు తెలంగాణ టీడీపీ కంచుకోట అన్నారు, అక్కడ నుంచి తరిమేశారు, ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు. ఆంధ్ర రాష్ట్రం అంటేనే టీడీపీ అంటే ఆంధ్ర రాష్ట్రం అని చెప్పారు. అసలు అక్కడ దాఖలాలే లేకుండా పోయారు. రాష్ట్రంలో టీడీపీ వాళ్ళు ఎక్కడున్నారా, టీడీపీకి క్యాండిడేట్స్ ఎక్కడున్నారా అని ఎత్తుక్కున్న పరిస్థితిలో ఉన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికే వద్దాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ కంచుకోట అంటున్నారు. ఏ బేసిస్ మీద అంటున్నారు? ఓట్లు తీయండి. ఓట్లు తీస్తే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎస్సీ ఓటు బ్యాంకు, బీసీ ఓటు బ్యాంకు లీడింగ్. ఓటు బ్యాంక్ ప్రకారం మాట్లాడుకుందాం. మరి ఏ బేసిస్ మీద టీడీపీ కంచుకోట అంటే వాళ్ళ వర్గానికి సంబంధించిన బేసిస్ మీదేగా వాళ్ళు మేము కంచుకోట అని చెప్తున్నారు. వాళ్ళ వర్గానికి సంబంధించిన ఓటు పర్సెంటేజ్ ఎంత ఉంది అందరికీ తెలిసిన విషయమే. టాప్ ప్లేస్లో ఉంది ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు. ఇది మన గుంటూరు పశ్చిమ గురించి మాట్లాడుకుంటే అది మేము చెప్పుకోవాలి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మాది అని, మా ఎస్సీలు, మా బీసీలు, మా మైనారిటీస్ మేము చెప్పుకోవాలి. మరి వాళ్ళు ఏ బేసిస్ మీద చెప్తున్నారో మరి నాకు అర్థం కావట్లా. మరి ఇదే 2019లో టీడీపీ కంచుకోట అని చెప్పుకున్నారు. ఎలక్షన్కి వెళ్ళారు. ఎలక్షన్కి వెళ్ళినప్పుడు మరి యేసురత్నం గారు నుంచున్నప్పుడు ఒకవేళ టీడీపీ అప్పటికి సంక్షేమ పథకాలు లేవు. అప్పటికి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా సీఎం అవలా అన్న పోటీ చేస్తున్నారు. అప్పటికి ఇంకా ఇటువంటి ఏ సంక్షేమ పథకాలు లేవు, లేకపోతే ఎటువంటి అభివృద్ధి ఇంకా అప్పటికి ఏమీ లేదు. కొత్తగా నాకు ఒక అవకాశం ఇవ్వండి అన్న పరిస్థితిలో ఉంది వైఎస్ఆర్సీపీ 2019లో. మరి ఆ టైంలోనే 2019లోనే ఇదే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ వాళ్ళు కొంచెం అందరూ కూడాను మంచి పొజిషన్స్లో ఉండి ఎలక్షన్కి ఒకటిగా అయ్యి టీడీపీ చేశారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం. ఆ టైంలో మరి మీకు ఎంత రావాలి మెజారిటీ? మినిమం 20,000 రావాలి. 15,000 నుంచి 20,000 మెజారిటీ రావాలి. మరి టీడీపీ వాళ్ళకి వచ్చిన మెజారిటీ ఎంత? 3,500. అంటే ఏ సంక్షేమ పథకాలు లేనప్పుడే వాళ్ళకి వచ్చిన మెజారిటీ 3,500. ఈరోజు ప్రతి ఇంటికి ప్రతి గడపకి మినిమం 15 లక్షల సంక్షేమ పథకాలు ఇచ్చున్నాం. అభివృద్ధి జరిగింది. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం చూస్తే ఆడవాళ్ళు ముఖ్యంగా స్త్రీలు సామాజిక న్యాయం అనేది ఆల్రెడీ జరిగింది. అంటే స్త్రీలందరూ కూడాను ఈరోజు పదవుల్లో, నామినేటెడ్ పదవుల్లో ఎక్కువ ఉంది ఎస్సీలు, బీసీలు, మైనారిటీస్. ఈరోజు ఇంత అభివృద్ధి అంటే స్త్రీల పరంగా మేము మహిళలకి అభివృద్ధి ఉంది, సామాజికంగా అభివృద్ధి జరిగింది, సంక్షేమ పథకాలు తీసుకుంటున్నాము అందరూ. ఈ టైంలో ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఏమి లేనప్పుడే మీకు వచ్చింది 3,500 కదా. ఈ టైంలో మీరు చెప్పండి, మీకు కనీసం డిపాజిట్లు అన్నా ఉంటాయా? ఇప్పుడు మేము చెప్తున్నాం వైఎస్ఆర్సీపీ కంచుకోట అని మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నాం అంటే ప్రజలకి మేము మంచి చేసాం, ప్రజలకి చాలా బ్రహ్మాండంగా మంచి జరిగింది కాబట్టి ధైర్యంగా మేము చెప్తున్నాం. కంచుకోట ఇంకా జీవితంలో టీడీపీ అనేది గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కనిపించకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం మహిళలు. ఎందుకంటే నుంచింది ఒక మహిళ కాబట్టి, బీసీ మహిళ కాబట్టి ఖచ్చితంగా బాధ్యత మాది. మా ఎస్సీలు, మా బీసీలు, మా మైనారిటీస్ మేము తీసుకుంటున్నాం మా బాధ్యత. టీడీపీ వాళ్ళు ఏదైతే ఒక వర్గం మీద డిపెండ్ అయ్యారో ఆ వర్గాన్ని కనిపించకుండా చేస్తాం.